రాహు మహాదశ అనేది జాతక చక్రంలో ప్రతి వ్యక్తికి ఏదో ఒక టైంలో వస్తుంది. మరి ఆ దశ మనకి మంచి చేస్తుందా చెడు చేస్తుందా అనేది జాతకాన్ని బట్టి మనం చూసి చేసుకోవచ్చు. రాహు దశ కానీ బాగా లేకపోతే ఇల్లు ఆస్తి ఎంత పెద్ద గొప్పవాడైనా సరే మొత్తం పోగొట్టుకొని నడి రోడ్డులో నిలబడ్డ సంఘటనలు రాహు దశ కానీ బాగా లేకపోతే నానా అవస్థలు, యాచక వృత్తి అంటే అడుక్కునే పరిస్థితి కూడా రాహు యొక్క స్థితి కానీ జాతకంలో బాగా లేకపోతే కనిపిస్తుందన్నమాట. అలాగే రాహు కానీ జాతకంలో చాలా బాగుంటే రాజ్యం లేని వాళ్ళకి రాజ్యాన్నే ఇస్తుంది. అందుకు కారణం ఉదాహరణగా చూసుకుంటే యుధిష్ఠిరుడు అంటే ధర్మరాజు మహాభారతంలో మనకు ఈ యొక్క పాండు కుమారుడైనటువంటి పెద్దవాడైనటువంటి ధర్మరాజుకి రాహు దశ రాగానే ధృతరాష్ట్రుడు, నాయనా నువ్వు ఏ దేశం కావాలంటే ఆ దేశాన్ని స్వతంత్రంగా చేసుకొని నువ్వు అక్కడ ఎన్నో రాజ్యాలు ఉన్నాయి మన దాంట్లో, నీకు ఏది కావాలో అది తీసుకొని మీ అన్నదమ్ములతో వెళ్ళి హాయిగా ఉండని చెప్పడం జరిగింది. అందులో కూడా ధర్మరాజు ఎంత గొప్పవాడంటే ఎంతో కష్టపడి నిర్మించుకున్న నగరాలు రాజ్యాలు నాకెందుకు, అది వాళ్ళ కష్టార్జితం, నేను ఇంద్రప్రస్థ అనే ఒక రాజ్యాన్ని స్థాపిస్తాను, అక్కడ వెళ్ళి నా రాజ్యాన్ని చేసుకుంటానని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి దండకారణ్యం అని అంటారు, అక్కడ వెళ్ళి ఆ రాజ్యంలో అరణ్యాన్ని అంతా కూడా శుభ్రం చేసుకొని చక్కటి రాజ్యాన్ని పరిపాలించాడన్నమాట. అక్కడ అతను అనేక యాగాలు హోమాలు చేసి ఎంతోమందికి ఎన్నో రకాల దానాలు చేసి మంచి పేరు ప్రఖ్యాతులు గడించాడు. ఇది రాహు దశలో జరుగుతుంది. రాహు దశ బాగుంటే వాళ్ళు మెడికల్ లైన్లో చాలా పైకి వస్తారు. ఏదర్ వాళ్ళు మంచి డాక్టర్ అవుతారు, మంచి ఫార్మసిస్ట్ అవుతారు, మంచి కాంపౌండర్ కానీ మంచి మెడికల్లో పారామెడికల్గా ఉంటారు, మెడికల్ రంగంలో ఫార్మాస్యూటికల్ కంపెనీలో మంచి ఉద్యోగంలో ఉంటారు. మరి నేను కూడా రాహు దశలో మహాయోగాన్ని చూసిన వాడినే. ఎందుకంటే రాహు మహాదశ అప్పుడు రాహు గ్రహానికి చక్కటి పరిహారం చేసుకొని రాహు యొక్క రత్నాన్ని ధరించి రాహు మంత్రాన్ని 18 సార్లు చదువుకొని ప్రతి మంగళవారం కూడా మనం నిష్టగా ఏదైతే చేస్తామో 18 ఏళ్ల రాహు మహాదశ ఎన్నో యోగాలు మనకి ఇస్తుంది, రాజ్యాన్ని ఇస్తుంది. అలాగే రాహు దశ బాగా లేకుండా ఉన్నప్పుడు వెంటనే ఆ రాహు మనల్ని అధోగతి పాలు చేస్తాడు. కాబట్టి ముందుగా మనం తెలుసుకుంటే ఆ డ్యామేజ్ని తగ్గించుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి రాహుకేతు గ్రహాలు ఛాయాగ్రహాలు ఇవి ఏ స్థానంలో ఉంటే ఆ స్థానానికి బాగా నష్టాన్ని కలిగిస్తాయన్నమాట. లగ్నంలో ఉంటే తిరగడం తిప్పటం అలసట, 2వ ఇంట్లో ఉంటే ధన నష్టం, 3వ ఇంట్లో ఉంటే అన్నదమ్ముల మధ్య చిన్న చిన్న గొడవలు, 4వ ఇంట్లో ఉంటే తల్లికి ఇబ్బందులు, ఇలాగా జాతకం మొత్తం కానీ పరిచయం చేసి చెప్పొచ్చు. మీరందరూ కూడా మీ జాతకాలు తెలుసుకోండి. మీకు ఎటువంటి దశ నడుస్తుందో నేను మీకు క్లియర్గా చెప్తాను. నమస్కారం.